కోల్కతా పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి నిరసనగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో వైద్యులు వైద్య సిబ్బంది ఆందోళన నిర్వహించారు. పైశాచికంగా హత్య చేసిన మృగాళ్లను వెంటనే శిక్షించాలని, మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. ప్రధాన రహదారిపై మానవహారంతో పాటు ర్యాలీ నిర్వహించారు. సీబీఐ విచారణ జరిపి ఈ ఘటనలో భాగమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సంఘటనకి మా స్త్రీలందరం మేము చాలా వేదన పడుతున్నాం. స్త్రీలకు అనేది రక్షణ లేకుండా పోయింది. సమాజంలో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ స్త్రీలకి సమాజంలో రక్షణ లేకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు వస్తే ఉపయోగం ఏముందండి? రక్షణ లేనిది ఈ రోజు జరుగుద్ది, ఇలా జరుగుతుంది, అయిపోతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ డే అందరూ మామూలే వీడియోలు తీసుకుని. ఇది కాదు, స్త్రీలకి రక్షణ కావాలి. ఒకళ్ళొకళ్ళు కాదు, అందరూ మారాలి. స్త్రీని అందరూ తల్లిగా చూడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక డాక్టర్ జరిగిందండి. ఏంటండి ఇక్కడ ఒక డాక్టర్ కి రక్షణ లేకపోతే సామాన్యం నార్మల్ ఒక అమ్మాయికి రక్షణ ఉంటుందండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మనం వైద్య సేవలన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 8వ తారీఖు, ఈ నెల ఆగస్టు 8వ తారీఖును కోల్కతాలో ఆర్జీకే మెడికల్ కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం జరిగి దాంతోపాటు రేప్ చేసి హాస్పిటల్లోనే ఉండగానే హాస్పిటల్ ప్రాంగణంలో డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినిపై హత్య జరగడం. ఈ సంఘటనకి మా స్త్రీలందరం మేము చాలా వేదన పడుతున్నాం. స్త్రీలకు అనేది రక్షణ లేకుండా పోయింది. సమాజంలో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ స్త్రీలకి